కేసీఆర్ కు నోటీసులు అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లే అంటే అది నిజంగా ఎందుకైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లయితే మొన్న ఎందుకు చిత్తు ఓడిపోయి 39 సీట్ల పరిమితం అవుతారు? ఎందుకైతారు? రావాలి 119 సీట్లు రావాలి. లేకుండా పోయినసారి వచ్చినట్టు 85 అన్న రావాలి. ఎక్కడ పోయింది మీ అహంకారం, మీ అవినీతి, మీ ఆశ్రిత పక్షపాతం, మీ కుటుంబ పాలన, ఇవన్నిటిని ప్రజలు గమనించి మిమ్మల్ని తొక్కి తోలు తీస్తే 100 కిలోమీటర్ల పాతాల్లోకి తొక్కారు. ఇక వచ్చుడు అన్నది జరగని పని. వచ్చే 3 సంవత్సరాల ప్రభుత్వం మాదే అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు కదా. ఇంకా ప్రభుత్వం ఎక్కడిది? వాళ్ళ బిడ్డే బయటకు వచ్చి చెప్తున్నది కదా, వాళ్ళ కూతురే కవిత బయటకు వచ్చి చెప్తున్నది కదా. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూన్నాయని దయ్యాలని, ఆ దయ్యాలు ఎవరో బయట పెట్టే శక్తి కేసీఆర్ ఉన్నదా? ఉండే. కవిత బయటికి రాకపోతే కొంత వస్తుండే, కొంత బీఆర్ఎస్ పర్లేదు అన్నట్టు ప్రజల్లో అపోహ ఉండే. కానీ కవితే సొంత రక్తమే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మాట్లాడి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, మహేష్ అన్న కావచ్చు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. లేదు మేము పవిత్రలో ఒకటేనా బీజేపీ బీఆర్ఎస్? కవిత చెప్పింది కదా. బీజేపీలో కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు అంటే నిజమే అంటారా? ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఈ ఆర్ఎస్ పోతుంది, బీజేపీ అవుతుంది, బీ స్క్వేర్ జేపీ.